జనవరి 22న ప్రారంభమయ్యే అయోధ్యలోని రామ మందిరం నుంచి రాముడి పాదాల చెంత పూజలు చేసిన అక్షింతలు ఖమ్మం జిల్లాకి చేరాయి. ఖమ్మం జిల్లాలో ట్రస్ట్ ఆధ్వర్యంలో పూర్తిగా కూడా అక్షింతల ఊరేగింపు కార్యక్రమం ఖమ్మంలో చోటు చేసుకుంటుంది. ఈ అక్షింతల ఊరేగింపు చేసిన తర్వాత పూర్తిగా కూడా రామాలయానికి పంపించిన తర్వాత అక్కడి నుంచి కూడా అక్షింతలు ప్రతి భక్తుడికి అందే విధంగా పూర్తిగా చూస్తామని చెప్పేసి కూడా ఇక్కడ భక్తులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా కూడా జనవరి 22న అయోధ్యలోని రామ మందిరము నూతనంగా ప్రారంభం అవుతుంది. అక్కడ రామ మందిర ప్రతిష్ట కూడా 22వ తారీఖు జరుగుతుంది. కాబట్టి అక్కడ పూజలు చేసినటువంటి అక్షింతలుగా పూర్తిగా కూడా పలు గ్రామాల తెలంగాణ రాష్ట్రం అన్ని గ్రామాలకు కూడా పంపించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా ఖమ్మంలో పూర్తిగా అక్షింతలు ఊరేగింపు కార్యక్రమం అయితే నడుస్తుంది. ప్రస్తుతం మన ఊరేగింపు కార్యక్రమం ఉన్నాం. మన దగ్గర కొంతమంది భక్తులు మనతో అందుబాటులో ఉన్నారు. మనం వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, పూర్తిగా కూడా జనవరి 22 తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామ మందిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది మీకు ఏ విధంగా ఉంది? అక్షింతలు ఊరేగింపు చేస్తున్నారు, ఊరేగింపు తర్వాత అసలు ఏం చేస్తారు? సుమారుగా 1500 సంవత్సరంలో అయోధ్యలోని శ్రీరాముని యొక్క జన్మభూమిలో భవ్యమైనటువంటి మందిరాన్ని ఈ దేశం మీద ఉన్నటువంటి దురాక్రమణదారులైనటువంటి బాబర్ కూలగొట్టడం జరిగింది. అప్పటి నుంచి 500 సంవత్సరాలుగా సుమారుగా 10 తరాలు 76 సార్లు అక్కడ రామమందిరం నిర్మాణం చేయాలని ఉద్యమాలు యుద్ధాలు జరగడం జరిగింది. దాంట్లో భాగంగా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వీయ ప్రభుత్వం కూడా రామమందిరం నిర్మాణం చేయడానికి ముందుకు రాకపోవడంతో భారతదేశంలో ఉన్నటువంటి యావత్ హిందువులు కరసేవ ద్వారా 1992 డిసెంబర్ 6లో అక్కడ ఉన్నటువంటి బాబ్రీ కట్టడాన్ని కూలదోయడం జరిగింది. ఆ తర్వాత న్యాయ పోరాటం ద్వారా న్యాయస్థానంలో గెలిచి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అయోధ్య రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అయోధ్యలో భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేసింది. రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కావాల్సినటువంటి నిధిని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ కుటుంబము 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు వాళ్ళ నిధిగా సమకూర్చిన తర్వాత ఆ నిధి సుమారుగా 4000, 5000 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. వాటితోటి రామమందిరం నిర్మించారు. కాబట్టి ప్రతి ఇంటికి ఆ అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముని యొక్క పూజ చేసినటువంటి శ్రీరామ జయ రామ జయ జయ రామ మహామంత్రంతో పఠిస్తూ పూజ చేసినటువంటి అక్షతలను ప్రతి ఇంటికి చేర్చాలని చెప్పేసి అయోధ్య రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సంకల్పించడం జరిగింది. దాంట్లో భాగంగానే దేశవ్యాప్తంగా అయోధ్య రామజన్మభూమి నుండి అక్షతలు పంపించడం జరిగింది. ఈ అక్షతలు మా ఖమ్మానికి వచ్చినటువంటి అక్షతలను శ్రీరామగిరి రామాలయంలో ఇన్ని రోజులు పూజ చేసి ఈరోజు ఈ యొక్క పురవీధులలో ఊరేగింపు చేసి హిందూ కుటుంబాలకు పవిత్రమైనటువంటి అక్షతా కలశాన్ని చూపించి రేపటి నుంచి ఈ అక్షతలను ప్రతి ఇంటికి చేరుస్తాం. సో ఇంకా మన దగ్గర మరికొంతమంది భక్తులు ఉన్నారు. మనం వారిని అడిగి మరిన్ని విషయాలు చేస్తున్న సార్ చెప్పండి, పూర్తిగా కూడా అయోధ్యలో అంటే ఎన్నో ఏళ్లుగా హిందువులు ఎదురు చూస్తున్న కళ రేపు జనవరి 22న నెరవేరబోతుంది. పూర్తిగా కూడా అక్కడ బాబ్రీ మసీదు స్థానంలో రామ మందిరాన్ని కూడా పూర్తిగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్క హిందువు కూడా సంతోషించదగ్గ విషయం. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్? మాకు చాలా గర్వంగా ఉంది. హిందువులు చాలా గర్వంగా ఈ రోజున తమ రాముడిని నిలుపుకుంటున్నారు. కాబట్టి రామ మందిరం పూర్తి అయింది. కాబట్టి 22వ తారీఖున సర్వజనులు దాన్ని సంతోషదాయకంగా కీర్తిస్తారని మనం తలంచుతున్నాము. కావున మన రామభక్తులందరూ రాముని చేత దీవించబడతారు. కాబట్టి రామ మందిరం కావాలని మా కోరిక నెరవేరిందని సమస్త హిందువులందరూ కూడా కోరుకుంటున్నారని నా యొక్క అభిప్రాయం. ఇక్కడ రామ భక్తురాలు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మనం వారిని కూడా అడిగి మరిన్ని విషయాలు చేసుకుందాం. అమ్మ చెప్పండి, దాదాపు కలియుగ దేవుడిగా ఉన్న రాముడి రామ మందిరం ఏర్పాటు కూడా జనవరి 22వ తారీఖు ఇక్కడ అయోధ్యలో ప్రారంభోత్సవం అవుతుంది. ఇక్కడ భక్తులుగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారంటే ఎన్నో సంవత్సరాలు హిందువులు కన్న కళ పూర్తిగా కూడా నెరవేరబోతున్న సమయంలో మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? ఇది ప్రతి ఇంటికి పండగ అండి. ఇది ఒక ఇంట్లో పండగ కాదు, ప్రతి రాష్ట్రానికి ప్రతి ఇంటికి పండగ మాట. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న పండగ. ఈ ప్రతి పండగ ఆ తేదీ ఈ తేదీ అని చూసుకుంటాం. ఈ జనవరి 22వ తేదీ జీవితాల్లో అందరూ గుర్తుంచుకోవాల్సిన తేదీ అండి. ఇది అందరికీ పండగ రోజు. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మేము అక్కడ అయోధ్యలోనే ఇట్లాగా ఊరేగింపుగా వెళ్తున్న భావన మాకు కలుగుతోంది. జై శ్రీరామ్.
పూర్తిగా కూడా చూశారు కదా, పూర్తిగా అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు కాదు, ఇక్కడ మా గుండెల్లో కూడా రామ మందిరం ఏర్పాటు చేసినంత ఆనందంగా ఉందని కూడా భక్తులు కూడా చెప్తా ఉన్నారు. పూర్తిగా హిందువులకు ఎన్నో పండుగలు ఉన్నా కానీ రేపు జనవరి 22న ప్రతి ఒక్క హిందువు పెద్ద ఎత్తున చేసుకునే పండుగ అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం అని చెప్పేసి కూడా భక్తులు అంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. పూర్తిగా కూడా రామ మందిరం అయోధ్యలో రామ మందిరంలో పూర్తిగా రాముడి పాదాల చెంత పూజ చేసిన అక్షింతలు కూడా పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఇప్పటికే చేరుకున్నాయి. అన్ని గ్రామాల్లో రామ మందిరాల్లో విశిష్ట పూజలు నిర్వహించిన అనంతరం ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో పూర్తిగా అక్షింతలు ఊరు వాడ పూర్తిగా కూడా ప్రతి గడపకి తీసుకొని వెళ్తూ ఆ విశిష్ట పూజలు అందించిన తర్వాత కూడా పూర్తిగా రామ మందిరానికి అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఆ దేవాలయాల్లో ఏర్పాటు పెట్టిన తర్వాత కూడా అక్కడి నుంచి ప్రతి ఒక్క భక్తుడికి ఆ అక్షింతలు ప్రతి ఒక్క భక్తుడికి కూడా అందిస్తామని చెప్పి కూడా ఆ ట్రస్ట్ సేవా సభ్యులు కూడా పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా కూడా ఇది పూర్తిగా హిందువులు సాధించిన ఆ విజయం, ఆ హిందువుల యొక్క ఆ పూర్తిగా మనోభావాలు కూడా గెలుపొందే కాలం అని చెప్పేసి కూడా ఆ పూర్తిగా భక్తులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.